గారి బాబీ ఏండో మన పక్కన ఇప్పుడు అరవింద్ గారు ఉన్నారండి. అదేనండి మన హీరో గారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏటి కబుర్లేనిది. నమస్కారం అండి. నమస్కారం సార్ అరవింద్ గారు మీ అసలు పేరు ఏంటండి? నా ఒరిజినల్ పేరు గోకుల్. గోకుల్ గారా? యా. ఓకే ఓకే. మీరు తెలుగులోనండి? మీరు లేదు, చెన్నై. చెన్నై నుండి వచ్చారా? మన చెన్నై నుండి వచ్చి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అది కొట్టారంటే అసలు మామూలు కాదండి మీరు. థ్యాంక్ యూ అండి. ఏంటండి అరవింద్ గారు మీ గొంతేమో మనకి సీరియల్లో కొద్దిగా వేరేగా ఉంది, ఇక్కడ చూస్తారు వేరేగా ఉంది, డబ్బింగ్ వేరే వాళ్ళు అని చెప్తారు ఏంటండి? యాక్చువల్లీ డబ్బింగ్ వేరే వాళ్ళే చెప్తారు, మనకి టైం ఉండదు. షూటింగ్ అయ్యేసరికి లేట్ నైట్ అయిపోద్ది. సో మళ్ళీ డబ్బింగ్ చేయాలంటే అది చాలా ఇబ్బంది అయిపోద్ది. మరి ఇప్పుడు మీరు చెన్నై నుండి వచ్చాను అన్నారు కదా, ఎంత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారండి? ఇక్కడికి వచ్చాకనే నేర్చుకున్నాను నేను. యాక్చువల్లీ మనకి డైలాగ్స్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ రావాలంటే మనం డైలాగ్ తెలుసుకుంటేనే, అది ఏంటి డైలాగ్ మీనింగ్ తెలుసుకుంటేనే కదా నటిస్తాం. సో అది తెలియకుండా నటించడం అనేది నాకు సాటిస్ఫై అవ్వలేదు. సో దానికోసమే నేను నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చి. ఇప్పుడు సుమారుగా మన సీరియల్ మొదలయ్యి 5 సంవత్సరాల వరకు అయిపోతుంది. 5 సంవత్సరాల్లోనే నేర్చుకున్నారు అయితే? లేదు, నేను 6 monthsలోనే నేర్చుకున్నా. 6 monthsలోనే వచ్చిందండి. మామూలు కాదండి బాబు మీరు. మరి ఇప్పుడు మిమ్మల్ని అరవింద్ గారు అని పిలవమంటారా, గోకుల్ గారు అని పిలవమంటారా మిమ్మల్ని? ఇప్పుడు మా సీరియల్ సెట్కి వచ్చారు కాబట్టి అరవింద్ గారే బెటర్. ఇప్పుడు మరి అరవింద్ గారు మీరు చూసేసరికి మొత్తం సీరియల్ అంతా కూడా బాగా డైనమిక్ క్యారెక్టర్, మంచి పవర్ఫుల్గా ఉంటుంది కదా. మీరు చూడడానికి ఏమో మంచి మిల్క్ బాయ్ లాగా ఉంటారు. మరి బయట నిజ జీవితంలో కూడా ఇలా గొడవలు అయిపోయి మంచిగా ఫైటింగ్లు గట్రా చేస్తుంటారు ఏంటండి? లేదు, నిజం లైఫ్లో నాకు పేషెన్స్ చాలా ఎక్కువ. అవునా? పేషెన్స్ చాలా ఎక్కువ. లైక్ ఎవరన్నా నన్ను గెలికినా కూడా సైలెంట్గానే కూర్చుంటా, కంట్రోల్ చేసుకుంటా అంతే. లైక్ వెంటనే కోపం రాదు, కంట్రోల్ చేసుకుంటా. ఎక్స్టెంట్ దాటితే ఇంకా ఆపలేము, అలాంటి కోపం వచ్చింది. మరి ఏంటండి మీరు ఏంటి చదువుకుంటారండి ఇప్పటివరకు? నేను బీటెక్ ఐటీ చేస్తా. బీటెక్ ఐటీ చేసి నాకు యాక్టింగ్ మీద ప్యాషన్, చిన్నప్పటి నుంచి ప్యాషన్. బట్ లైక్ బీటెక్ ఐటీ చేశాను కదా, సో షార్ట్ ఫిల్మ్ గట్టా ఏమైనా చేశారేటండి? లేదు, నేను డైరెక్ట్ సీరియల్ ఆడిషన్కి వెళ్ళాను. లైక్ నార్మల్గా వెళ్ళా. సో వెళ్తే డైరెక్టర్కి నచ్చింది, తర్వాత సెలెక్ట్ అయ్యాను. సో అలా తమిళ్లో ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే ఓకే. మరి తమిళ్లో సీరియల్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంక తెలుగులోకి వచ్చారు? ఒక 2 years తమిళ్లో చేసిన తర్వాత ఇక్కడ నుండి ఒక కాల్ వచ్చింది. సో దాని ద్వారా ఇక్కడికి వచ్చి ఆడిషన్ అటెండ్ చేసా. తర్వాత ఇక్కడే ఆల్మోస్ట్ 5 years అయింది. ఓకే ఓకే. ఇప్పుడు మరి మీరు ఇందులోనే ఉంటారు, మా అన్నయ్యలో కూడా వచ్చారు కదండి. రెండు అసలు ఎలా మేనేజ్ చేస్తారండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ సీరియల్లోనే ఈ రోజు ఎట్టితే ఈ సీరియల్లోనే కనబడతారు, ఆ సీరియల్లోనే కనబడతారు. అసలు మీరు షూటింగ్ గట్టా ఎలా చేసుకుంటారు ఏంటంటే? 2 సీరియల్ మేనేజ్ చేయడం అనేది కష్టమే, చాలా కష్టమే. ఎందుకంటే దానికి డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉంటాయి, దీనికి డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉంటాయి. అండ్ మంత్ మొత్తం బిజీగానే ఉంటాం. సో దాంట్లో ఇంకా ఎమోషనల్ అండ్ కొంచెం బ్రదర్ అన్నయ్య కాబట్టి దాంట్లో కొంచెం ఎమోషనల్ సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో యాక్టింగ్ వైజ్ కొంచెం లైక్ స్ట్రెయిన్ అవుతాము. అండ్ దాని తర్వాత అది అయిపోయిందంటే నెక్స్ట్ వీక్ రాధమ్మ కూతురు ఉంటుంది. సో 2 మేనేజ్ చేయడం కష్టమే. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 5 to 6 months అయింది, అలవాటు అయింది. ఇప్పుడు మనకి యూట్యూబ్లో మీ సీరియల్లోని ఏ కామెంట్ చూసుకున్నా సరే మీకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ అమ్మాయిల దగ్గర నుండి ఆంటీల దగ్గర నుండి బాగా ఉన్నట్టు ఉంది. మరి మీకు నిజ జీవితంలో మీకు ఏమైనా భాగస్వామి ఎవరైనా ఉన్నారండి? లైఫ్ పార్ట్నరు, లవరు, వైఫ్ అలాగే ఎవరైనా? లేదు, నాకు రియల్ లైఫ్లో మనకి పార్ట్నర్స్ ఎవరు లేరు. ఇంకెవరు లేరు? అమ్మాయిలో చూసుకోండి. సార్ ఖాళీగానే ఉన్నారు. మరి ఇన్స్టాగ్రామ్లో గట్టా మెసేజ్ చేస్తుండండి మరి సార్కి. సో ఎవరు లేదు. నేనైతే కరెంట్లీ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై కెరీర్. లైక్ మనం వస్తున్నాం, పని చేస్తున్నాం, ఇంకా మనం వెళ్ళి పడుకోవడానికే మనకి సమయం ఉండదు. దీంట్లో ఈ ఇబ్బంది అయితే మరి చూసారు కదా అందగాళ్ళు. మరి 2 చేతులు సంపాదిస్తుంటారంటే, మరి 2 సీరియల్లో 2 చేతులు సంపాదిస్తుంటారంటే చూసుకోండి. మరి అమ్మాయిలు ఫుల్ కాంపిటీషన్ మీలోనే ఉంటుంది. మరి చూసుకోవాల్సింది అంతానే.
ఇప్పుడు మీకు ఇక్కడ తమిళ ఇండస్ట్రీలోనే వర్క్ చేశారు, ఇక్కడ తెలుగులోనే చేశారు కదండి, ఏది బాగా నచ్చింది అంటారు? నేను బాగా నచ్చిందంటే లైక్ తమిళ్లో చేశాను. తమిళ్లో వర్కింగ్ కన్నా నాకు ఇక్కడ వర్కింగ్ నాకు బాగా నచ్చింది. వర్కింగ్ వైజ్ చెప్తే లైక్ ఇక్కడ కొంచెం మూవీ స్టైల్ మేకింగ్ ఉంటుంది. మూవీ స్టైల్ మేకింగ్ అండ్ మన యాజ్ యాక్టర్ మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈరోజు వచ్చి మనం ఒక సీన్స్ చేసామంటే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లైక్ ఓకే మనం ఈరోజు వెళ్ళి ఒక పర్ఫార్మెన్స్ చేస్తాము అంటే ఒక యాక్టర్కి ఉంటాన ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తుంది. నేను దానికోసం తమిళ్ నాకు ఇవ్వలేదని అనట్లేదు. కంపేరింగ్ టు తెలుగు అండ్ తమిళ్ అంటే తెలుగులో నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ. అన్నారు కదా మన తెలుగు వాళ్ళు అంటే అది ఇంకా వేరే ఫీల్ అండి. ఇప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ కథపరంగా చూసుకుంటే ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి దినేష్ గారు మీకు ఫుల్ ఇబ్బందులు అవి పెట్టేసి మీరు ఆస్తి గట్టా లాగేసుకోవడం చేశారు. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసరికి మీ ఆస్తి మీ చేతిలో పడుతుంది అంటారా లేదంటారా ఏంటి మరి అది ఏమవుతుంది అంటారు? డెఫినెట్గా క్లైమాక్స్ అంటేనే హ్యాపీ ఎండింగే కదా ఉంటుంది. అందరికీ ఆడియన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి, ఆ ప్రకారంగానే ఉంటుంది. ఓకే, అది ఏంటనేది చూసి తెలుసుకోవాలంటారా? ప్రేక్షకులు అలా చూస్తున్నాడు మరి సీరియల్. ఇంకా కథ అయితే ఎండింగ్కి వచ్చేసింది. మరి ఇంకొన్ని రోజుల్లోనే మనం సార్ని అయితే ఇక్కడ ఈ సీరియల్లోనైతే చూడడం, మరి మా అన్నయ్య అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు సినిమాల్లోనే ఏమైనా అవకాశాలు ఏమైనా వస్తున్నాయండి? వస్తున్నాయి, బట్ 2 ప్రాజెక్ట్ వల్ల నాకు టైం లేదు. ఇంకా ఫ్యూచర్లో చూద్దాం. ఓకే, నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి.